అసెంబ్లీకి హాజరు కాని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఎన్నుకున్న ప్రజలనే అవమానిస్తున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తెలి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితమైపోయాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు? మీరు చెప్పండి, రాజీనామా ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశాడంటే, ఆ రోజు ఒక రీజన్ ఉంది దానికి. ఆ రోజు ఒక రీజన్ భువనేశ్వరి గారిని నానా మాటలు అనడమే కాకుండా అసెంబ్లీలో ఆయన్ని అవమానించి మాటలకి ఆయన తట్టుకోలేక ఆయన చెప్పినటువంటి విధానం, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీరు చేసింది తప్పు, నాది కరెక్ట్ అయితే ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను వస్తానని చెప్పాడు ఆయన. అని ఆయన బాయ్కాట్ చేశాడు. కానీ మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు బాయ్కాట్ చేయాల. ఆ రోజు మిగతా ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారితో మేము కూడా బాయ్కాట్ చేస్తామండి, మిమ్మల్ని అవమానపరిచారు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి మీటింగ్లో కానీ ఒకటే మాట చెప్పాడు, ఏమనంటే వాళ్ళు నన్ను అవమానపరిచింది కాబట్టి నేను రాను, కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను రాను ఆ సభకి, మీరు వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరిగిన రోజులు కూడా వాళ్ళని ప్రజా సమస్యల మీద ఎలా కలమెత్తాలి, ఏ సమస్య మీద పోరాడాలి, ఏ సమస్య మీద మాట్లాడాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని అసెంబ్లీకి హాజరయ్యేలా పంపించేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాకేంటి? జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అన్నారా? జగన్మోహన్ రెడ్డి తల్లి గారిని ఏమైనా అన్నారా? జగన్మోహన్ రెడ్డి భార్య గారిని ఏమైనా అన్నారా? ఎవరిని ఏమి అనలా. ఏమన్నారు? ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలా. అరే ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఏదో చెరువు మీద అలిగినట్టు ఉంది. ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమైతే అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డిది ఎలాగుందంటే, నువ్వు చేసే పని, నిన్ను పులివెందల ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎవరిని అడుగుతావు? 175 సీట్లు ఉన్నాయి, 18 సీట్లు నీకు ప్రజలు ఇస్తే నీ ప్రతిపక్ష హోదా వచ్చేది. దాని మీద కూటమి ప్రభుత్వం మీద అలిగి ఆఖరికి మీ 11 మందిని గెలిపించినటువంటి ఆ నియోజకవర్గ సమస్యలైనా సరే మీరు అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు మీకెందుకు ఆ పదవులు? ఆ పదవులకి వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో నేను చెప్పినట్టు మీరు 1,75,000 ప్రజాధనాన్ని మీరు తీసుకోకూడదు. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో అవమానపరిచారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కించపరిచారు, లేదా ఆయన్ని వ్యక్తిగతంగా దోషణలు ఆడారు కాబట్టి మీరు అసెంబ్లీకే రాలేదే. అసెంబ్లీకే రాకుండా మీరు ఎమ్మెల్యేలు అంటే ఎలాగా? కాబట్టి మీరు ఎమ్మెల్యేలుగా ఉండే అర్హత లేదు. ఒకప్పుడు చాణక్య నీతి అంటారు, చాణక్య శబ్దం చేశాడు, ఆ శబ్దాన్ని నెరవేర్చుకున్నాడు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రజలకు చంద్రబాబు నాయుడు శబ్దం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేసి అసెంబ్లీలో, నేను మళ్ళీ ప్రజలు నన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటేనే నేను లోపలికి వస్తానన్నాడు. అది చూసి ప్రజలు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి దాదాపు 55% ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం
అది చంద్రబాబు నాయుడు దెబ్బ, అది చంద్రబాబు నాయుడు శపథం. ఆ రోజు ఏమన్నారు, మా జిల్లాకు చెందినటువంటి కొడాలి నాని వంశీ జగన్మోహన్ రెడ్డికి అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు నుంచొని చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శపథం అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శపథం కాదు, చంద్రబాబు నాయుడు గారి శపథం. చాణక్య శపథం ఎలాగ చరిత్రలో నిలిచిపోయిందో చంద్రబాబు నాయుడు గారి శపథం తెలుగు ప్రజల చరిత్రలో నిలిచిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారి శపథం చేయగానే అయిపోయిందా? ఇప్పుడు రండి, కొడాలి నాని వంశీని పెట్టి నువ్వు అటు ఇటు ఉండి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి మీరు శపథాలు చేయండి, ఎవరైనా పట్టించుకుంటారేమో మిమ్మల్ని. అసలు ఎక్కడా వంశీ, ఎక్కడా నాని, ఎక్కడా? వంశీ నాని ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1116 బహుమతి ఇస్తాం. పోలీసు